ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము 18వ అధ్యాయము. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజ్యసభకు చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు: వీళ్ళిద్దరికీ నీ దగ్గరున్న శివధనస్సు చూపిద్దామని తీసుకొచ్చాను. నువ్వొకసారి ఆ శివధనస్సును చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అన్నాడు. అప్పుడు జనకుడు తనకి శివధనస్సు ఎలా వచ్చిందో చెప్పటం ప్రారంభించాడు. పూర్వము దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షిణ కుమార్తె అయిన సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అని ఆయన ధనస్సు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర అంటే కొంతకాలం ఉంచారు. ఇప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజూషంలో పెట్టాడు. చక్రాలున్న మంజూషలో శివధనస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా విదేశ వంశీయులు విదేహ వంశీయులు ఆ శివధనస్సును రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కాబట్టి అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలని ఆమెను సీత అని పిలిచాము. జనకుని కూతురు కాబట్టి జానకి, మిథిలా నగరంలో పుట్టింది కాబట్టి మైథిలి, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కాబట్టి వైదేహి అని సీతమ్మకు అనేక పేర్లు ఉన్నాయి. ఆమె అయోనిజ. ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెను తమ భార్యను చేసుకుందామని వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెను వీర్యశుల్కగా ప్రకటించాను. అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది అని ప్రకటించి శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికిస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు. శివధనుసుని ఎక్కుబెట్టడానికి కొంతమంది ఆ ధనుసును చూడగానే పడిపోయారు. ఎవరూ కూడా కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగే వాళ్లే. ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరూ గెలవలేము. ఆ ధనుసుని ఎవరూ ఎక్కుబెట్టలేము. కాబట్టి మనందరము ఒకటై జనకుని మీదకు యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త తవ్వి దానిని నీళ్లతో నింపుతారు. దానిని తవ్వి ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు మేము దేవతలను గురించి తపస్సు చేశాము. దేవతలు మా తపస్సుకు మెచ్చి తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులను ఓడించాను అని జనకుడు చెప్పాడు. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుస్సును ఎక్కబెట్టగలిగినట్లయితే నా కూతురైన సీతనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. శ్రీమద్ రామాయణము 18వ అధ్యాయం సంపూర్ణం.